అద్దుగోండి మా వారు పక్కనే ఉన్నారు, వంకాయలు పట్టుకుంటున్నారు. అందుకే లేకపోతే కొయ్యటం కష్టం. వంకాయలు కొద్దాం. ఇవ్వండి. అసలు ఒక్క చెట్టు చూసారు ఎన్ని కాయలు, ఒకే చెట్టు. అద్దుగోండి బొప్పాయి. ఇప్పుడే కర్రతో రాలగొట్టాను, అది అలా మట్టిలో పడిపోయింది, కొంచెం గాయమైంది. ఇక్కడ దానిమ్మకాయలు ఇప్పుడు కొయ్యాలి, దానిమ్మ చెట్టు. ఇక్కడ కరివేపాకు. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎందుకంటే ఇప్పుడు విత్తనాలు వేసుకుంటూ చక్కగా మన మిద్దె తోటలో పండ్లు కూరగాయలు కోసుకుంటూ విత్తనాలు మొదలు పెట్టాను. విత్తనాలు నారు వేసాను, కొన్ని రకాల కూరగాయ మొక్కలు స్టార్ట్ కూడా చేసేసాను. అవి పెరుగుతున్నాయి చక్కగా, చూశారు కదా. ఇలా నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నానండి మా మొక్కలతోటి. మీరందరూ ఎలా ఉన్నారు? మీరు కూడా విత్తనాలు వేస్తున్నారు? చక్కగా కామెంట్స్లో చెప్పండి. ఏమేమి సీడ్స్ వేశారు, ఏమేమి మొక్కలు పెంచుతున్నారు, మీరందరూ ఎలా మీ గార్డెన్ని డెవలప్ చేస్తున్నారు అనేది కామెంట్లో అప్పుడప్పుడు చెప్తూ ఉండండి. మీకు ఎంజాయ్గా ఉంటుంది, నేను ఎంజాయ్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దాము, ఇప్పుడు మన గార్డెన్లో ఏమేమి ఉన్నాయో చూసి కొద్దాం. దానిమ్మకాయలు అయితే చాలా ఉన్నాయి, సపోటాలు ఉన్నాయి, సపోటాలు అన్నీ అక్కడక్కడక్కడ ఉన్నాయి. ఇద్దుగోండి ఈ దానిమ్మ చెట్టు. ఈ దానిమ్మ చెట్టుకి అయితే కాయలు కోసేసాము, వీడియో పెట్టాను చూస్తుంటారు కదా. మళ్ళీ ఉన్నాయండి ఇవ్వండి, అవన్నీ కొయ్యాలి. ఇక్కడంతా కొంచెం అక్కడక్కడక్కడ ఉన్నాయి, కోస్తాను. ఒకసారి మీకు గార్డెన్ అంతా చూపించుకుంటూ నెక్స్ట్ ఏమేమి కూరగాయలు ఉన్నాయో చూపిస్తానండి. చూపించిన తర్వాత హార్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే మీరు వెయిట్ చేస్తూ ఉంటారు కదా, లెంత్ అయిపోతుందని, అందుకని అనమాట. ఇక్కడ చూసారా మునగ నారు వేసాను, ఇక్కడ గోంగూర, రేక్కాయలు చూసారా ఎంత పెద్ద సైజు రేక్కాయలు అండి. అది పైన ఎంత పెద్ద కాయలు ఉన్నాయి, ఆ కొమ్మకైతే చాలా పెద్ద కాయలు ఉన్నాయి. ఈసారి అయితే అసలు రేగి పళ్ళు అయితే చాలా తిన్నామండి. పోయినసారి పురుగు వచ్చేసి అంత డిస్టర్బ్ అయిపోయినాయి. ఈసారి మాత్రం ఇంత పెద్ద సైజు, ఎలాంటి పురుగు లేదు, చాలా బాగుంది. ఇక్కడ దొండకాయలు ఇవ్వండి. అక్కడ చూసారు ఎన్ని దొండకాయలు ఉన్నాయో. దొండకాయలు అంతా ఈ లైన్ అంతా దొండకాయలు ఉన్నాయండి. ఇవన్నీ అలా వెళ్ళిపోయినాయి, కొయ్యాలి. తర్వాత కాకరకాయలు అయితే చాలా ఉన్నాయి. బంతులు చూపించాను కదా, బంతిపూలు. ఇప్పుడు కూడా మనకప్పుడు చలికాలంలోనే మనం బంతిపూలు చూసేవాళ్ళం. చక్కగా జనవరిలో విపరీతంగా పూలు వచ్చాయి. ఇప్పుడు అన్ని రోజుల్లో మనం బంతిపూలు కాపించుకుంటున్నాం. కాకర ఇది పండింది, పొట్టి కాకర అండి. ఈసారి అన్ని పొట్టి కాకరలే వేసాను. ఇంతకుముందు చాలా పొడవు కాయలు వచ్చాయి, ఇప్పుడు అంతా పొట్టి కాయలు. ఇవన్నీ కొయ్యాలి. ఇక్కడంతా కాకరకాయలు ఉన్నాయి, ఇక్కడ కాకరకాయలు ఉన్నాయి. ఇవ్వండి. ఒకసారి మీకు అసలు మన గార్డెన్లో ఈరోజు ఏమేమి కాస్తున్నాయి అనేది చూపించి నెక్స్ట్ హార్వెస్ట్ చేసి చూపిస్తాను. ఇవ్వండి అక్కడ కాకరకాయలు. ఇదంతా ఇదే సైజ్ అండి. ఇలా కోసుకొని మనము కాకరకాయలు ఫ్రై చేసుకుంటే అసలు ఏమి రుచి అండి. నేనే ఎక్కువ కూర తినేసేస్తాను అనమాట. మా ఇంట్లో కంటే కాకరకాయలు అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కాకరకాయ మా నాన్న నేనే తినేవాళ్ళం అనమాట. అలా అనమాట. కాకరకాయలు మామూలుగా అందరూ తినరు, కానీ నేను చిన్నప్పటి నుంచి కాకరకాయ బాగా తినేదాన్ని అండి. అందుకే కాకరకాయలు ఎప్పుడు చూసినా మా గార్డెన్లో కాకరకాయలు 365 రోజులు ఉంటాయి. ఇదే సైజు అండి, సైజు అయితే ఇదే సైజు. పొట్టి కాకరకాయ వేసాను మొత్తం. ఈసారి అంతా పొట్టే, అక్కడంతా ఉన్నాయి. వంకాయలు చూసారా, వెళ్ళిపోతున్నా నేను చూసుకోకుండా. వంకాయలు చూడండి, కింద నుంచి చూపిస్తా మీకు. చాలా బాగున్నాయండి, బ్లాక్స్ వచ్చి చాలా బాగున్నాయి. ఇంకా నాకు మోటుమాల వంకాయ ఇంకా మొక్క దొరకలేదు. ఇదిగోండి ఇట్లా గుత్తులుగా కాస్తున్నాయి. ఎద్దుగోండి
నెక్స్ట్ ఇలా కట్టేసాను, చూసారా పైనుంచి కిందకి అలా కట్టేసేసాను. ఇక్కడంతా స్వీట్ లెమన్. చెట్టుకి చాలా కాయలు ఉన్నాయండి స్వీట్ లెమన్. ఇవ్వండి ఇట్లా గుత్తులు గుత్తులుగా కాస్తాయి. అక్కడంతా చూసారు ఎన్ని ఉన్నాయో. ఇవ్వండి అవన్నీ కోసేసేయాలి ఇప్పుడు. ఎల్లో రాగానే కోసేసుకుంటే ఓ 2 days ఉంటే కొంచెం మంచిగా, కొంచెం లైట్ పులుపు ఉంటూనే ఉంటుందండి. మనము ఇంకొంచెం డార్క్ కలర్ వచ్చిన తర్వాత కనుక కోసుకుంటే చాలా బాగుంటాయి. ఇవ్వండి ఇట్లా కోసేసేయచ్చు. ఎల్లో రాగానే కోసేసుకుంటే 2 days లోపల పెట్టుకుంటే డార్క్ ఎల్లో కలర్ వస్తుంది అనమాట. ఎక్కడ కోసిన ఎక్కడ పెట్టేస్తున్నాను. బచ్చలి కొయ్యాలి. బచ్చలి ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. పచ్చడిలో వేసుకోవచ్చు. రెడ్ కలర్ అయితే పచ్చడి చాలా బాగుంటుంది. నిలవ పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఎన్నోసార్లు నేను వీడియోస్లో చెప్పాను. ఇది జస్ట్ అప్పటికప్పుడు రోటీ పచ్చడిగా కూడా చేసుకోవచ్చు అనమాట. రెడ్, వైట్ మాత్రం మనం పప్పులోకే బాగుంటుందండి. ఇప్పుడు ఇదైతే కోస్తాను, రోటీ పచ్చడి చేస్తాను. నేను చెప్తూనే ఉంటాం కదా, అస్సలు కూరగాయలు కొనే ప్రసక్తే లేకుండా మనం పెంచుకోవచ్చు. ఇక్కడ పెడతాను. ఇక్కడ వంకాయలు చూసారు ఎన్ని కాయలు ఉన్నాయో. ఇవ్వండి వైట్. ఇక్కడ 4-5 వెరైటీస్ ఉన్నాయి వంకాయలు. ఇదిగోండి. తర్వాత ఇక్కడ ఇవైతే గుత్తులు గుత్తులుగా కాస్తుంటాయి. ఇది కూడా బాగా గుత్తులు గుత్తులండి. ఇవ్వండి ఎంతో ఈజీగా పెంచుకోవచ్చండి మనం కూరగాయలు మాత్రం. కానీ ఇంకా మేము సక్సెస్ అవ్వట్లేదని చెప్తున్నారు. ఇంకొంచెం ప్రయత్నం చేయండి. కిచెన్ వేస్ట్ని రకరకాల పద్ధతులు చెప్పాను కదా, ఆ పద్ధతులు మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి. చక్కగా మీరు ఓన్లీ కిచెన్ వేస్ట్ తోటే మాలాగా పంటలు పండించుకోవచ్చు. నేను ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం సీజన్ అనేది లేకుండా కాయలు కాపిస్తూ ఉంటానండి. అంతే, కిచెన్ వేస్ట్తోనే మనం మొక్కలు చక్కగా పెంచుకోవచ్చు. అక్కడంతా ఉన్నాయి చూడండి కాకరకాయలు. ఇదొక వెరైటీ బర్డ్స్ చెర్రీ. వావ్, చూడండి పక్షులు ఎట్లా తినేసి. ఈసారి అయితే విపరీతంగా పోతా. ఇక్కడ ఇవ్వండి చాలా కాయలు రెడ్ కలర్ అయినాయి కానీ తినేస్తున్నాయండి. అటంతా కాయలు చాలా ఉన్నాయి, విపరీతంగా పోత వచ్చేసింది. ఈ పచ్చికాయలు చూడండి 2-3 daysలోనే కాయ పండిపోతుంది. ఇక్కడంతా పచ్చికాయలు ఎన్ని కాయలు ఉన్నాయో. అబ్బో విపరీతంగా కాస్తాయి అన్నమాట. చెట్టు కూడా అసలు ఎంత పెద్దగా పెరిగిపోయిందో. ఆ రెడ్ కలర్ కనిపించిందంటే పక్షులు ఎంజాయ్ చేస్తున్నాయి బాగా. అయిపోండి ఇక్కడంతా రెడ్ కలర్. అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. 2-3 daysలోనే రెడ్ కలర్ అయిపోతున్నాయి. తోటకూర కొయ్యాలి. బచ్చల కూర చూసారు ఎక్కడంటే అక్కడ రెడ్ మాత్రం చాలా మొలుస్తుంది. దానిమ్మ చెప్పాను కదా, ఇది కిలో దానిమ్మ అండి. అయితే కిలో దానిమ్మ అన్నారు కానీ కిలో అయితే కాయట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఒక 2 years, ఫస్ట్ 1 year అండి దానికి. అందుకే ఇంకొక 2 yearsలో బ్రహ్మాండంగా పెద్ద పెద్ద కాయలు కాస్తాయి. కాపు అయితే ఇప్పుడు ఈసారి స్టార్ట్ అయింది. బొప్పాయి, ఇక్కడ ఒక బొప్పాయి వేసాను చూడండి. ఎల్లో కలర్, లోపల పలుపు ఎల్లో కలర్లో ఉంటుంది. ఇది చూసారా, నేను రేగుపళ్ళు కోయటానికని ఇది రెడీ చేశానండి. ఒక చిన్న కప్పు కట్టాను, తర్వాత ఒక బాటిల్ కడతాను. అక్కడ చూడండి ఎంత పెద్ద కాయ ఉందో. జస్ట్ ఇట్లా పెట్టేసి అలా నెట్టేస్తున్నాను. ఎంత దూరం ఉన్న కాయ అయినా అలా కప్పులో పడిపోతుంది. చూసారా, ఈసారి బాటిల్ కడతానండి. అదిగోండి సైజు చూడండి ఎంత సైజు.
ఇంకా 4-5 డేస్ ఉంచవచ్చు దీన్ని. ఇప్పుడే కోసేసాను అనమాట, హోల్స్ పెడతాయని. ఇంకా చాలా ఉన్నాయండి అటు పక్క. ఈజీగా ఉంది కదా, ఇలా ఒక చిన్న కప్పు కట్టేసరికి కప్పులో పడిపోతున్నాయి. అది నునుపుగా లేకుండా రఫ్గా ఉండటం వల్ల కరెక్ట్గా గిన్నెలో పడిపోతుంది కాయ. ఇలా ట్రై చేయొచ్చు మనం, అంజీరు ఇలాంటి పండ్లు. డ్రాగన్ అయితే ఇక్కడ మొదలవ్వలేదు, అటు సైడ్ అన్నీ చూపిస్తాను మీకు. ఒక్కసారి చూపించిన తర్వాత హార్వెస్ట్ చేద్దామనండి. ఎందుకంటే హార్వెస్ట్ చేస్తే చూపిస్తుంటే చాలా టైం పట్టేస్తుంది. ఇక్కడంతా బీర ఇవ్వండి. నేను వేసినవి దోస వేసాను, బీర వేసాను, గుత్తి బీర వేసాను, నేతి బీర వేసాను. ఇదిగోండి అలా వెళ్ళిపోతుంది ఆ చెట్ల మీదకి. ఇదంతా బీర, చిత్రాడ బీర, అది చిత్రాడ బీర అండి. నెక్స్ట్ సపోర్ట్ అయితే అక్కడక్కడ ఉన్నాయి, ఇక అవి వదిలేసేసాను. కింద పడితే తింటున్నాం అనమాట. అది చాలా హైట్లు అయిపోయింది. ఇక మునక్కాయలు అయితే ఇప్పుడు లేవు, ఇక స్టార్ట్ ఇక అవుతాయి. దానిమ్మ ఇవ్వండి, అక్కడ కొయ్యొచ్చు, ఆ కాయ కొయ్యొచ్చు. ఇవి కొంచెం అక్కడెక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయండి 2-3 కాయలు, అక్కడ కొయ్యొచ్చు. ఈ కాయ కోసేయచ్చు. నేను జస్ట్ గోరు అలా అంటానండి, అలా అన్నప్పుడు మెత్తగా స్మూత్గా వెళ్ళిపోద్ది అనమాట, కోసేసేయచ్చు. అది ఒకటి. ఈ కలర్ చూడగానే తెలిసిపోద్ది. కలర్ చూసారు ఎలా వచ్చిందో, మనం బజార్లో కొనుక్కున్న కలర్ ఇలా ఉంటుంది అనమాట, స్మూత్గా వచ్చేసి బాగా ఫ్రెష్గా కనిపించద్ది. అదిగోండి అలా అవగానే కోసేసేయచ్చు. ఇంకా స్ట్రాబెర్రీ జామ్ అయితే ఇప్పుడు ఈసారి కొన్నే కాసినాయి, పెద్దగా కాయలేదు. ఈ గులాబీ చూసారా, భలే పోస్తున్నాయండి, చిన్న చిన్న పింక్ కలర్ గులాబీలు. ఇది ఇప్పుడిప్పుడే పెరుగుతుంది, దీన్ని డెవలప్ చేయాలి. కనకాంబరాలు, ఇయరంతా కనకాంబరాలు పూస్తూనే ఉంటాయి అన్నమాట. ఇప్పుడే నేను వంగనారు పోసాను, వంగనారు. తర్వాత ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ జస్ట్ మీకు చూపిస్తాను కాయలు. అక్కడ ఒక 4 కాయలే నిలబడ్డాయండి, మిగతా పూతంతా రాలిపోయింది. నేను చూపించాను కదా మీకు, ఒక 3-4 కాయలు నిలబడవచ్చు అని. అట్లాగే ఒక 4 కాయలు నిలబడ్డాయండి, అయిపోండి అక్కడ. ఇప్పుడు ఇక నిమ్మ అయితే ఇవన్నీ కోసేసేయాలి, ఇవి చిన్న సైజే ఇక పండిపోతున్నాయి. ఇవన్నీ కోసేస్తే ఇక మళ్ళీ పూత పిండి వస్తుంది. చాలా కాయలు ఉన్నాయండి, చెట్టు నిండా కాయలే ఉన్నాయి. అవన్నీ కొయ్యటం కష్టమే, అలా వదిలేసానమాట. ఇవ్వండి అక్కడంతా కాయలు. ఇక సరే, ఇక పదండి హార్వెస్ట్ చేసేద్దాం. హార్వెస్ట్ చేసుకుంటా వస్తాను. ఈరోజైతే చాలా వరకు గార్డెన్ చూపించాను మీకు. హార్వెస్ట్ చేసిన తర్వాత ఏమేమి కోసాను అనేది చూపిస్తానండి. కోసాను చాలా వరకు, మునగాకు కోసాను, కరివేపాకు అయితే అలా రెమ్మలు గిరి చేస్తున్నాను. ఇంకా అటు సైడ్ ఉన్నాయి చూడండి, దానిమ్మకాయలు, ఆ కాయలు కొయ్యాలి, మధ్యలో నుంచి కనిపిస్తున్నాయి. అక్కడ ఒకటి పైన ఉంది, కొంచెం పైకి ఎక్కి ఇవన్నీ కొయ్యాలి. ఇంకా పైన ఉన్నాయి చూసారా కాకరకాయ, అక్కడ కూడా అందుకుంది, అందుకోండి. అక్కడ కూడా కాకరకాయలు ఉన్నాయి, కోసేసేయాలి.